అర్ధనారీశ్వర స్తోత్రం. చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ పుంగ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. ఝనత్క్వనత్కంకణనూపురాయై పాదాబ్జరాజధ్వనితనూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ. విశాలనీలోత్పలలోచనాయై వికాసిపంకేరుహలోచనాయ సమీక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ. మందారమాలా కలితాలకాయై కపాలమాలాంకితకంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ. అంబోధరశ్యామలకుంతలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాండవాయ జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయై చ నమః శివాయ. ప్రదీప్తరత్నోజ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ. ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యా సమాన్యో భువి దీర్ఘజీవీ ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్ సదా తస్య సమస్తసిద్ధిః. ఈ స్తోత్రం యొక్క అర్థం: ఒకవైపు ఎరుపు రంగు కాంతితో మెరిసిపోతున్న అమ్మ, మరొక వైపు తెల్లని కర్పూర కాంతితో వెలుగుతున్న అయ్య. ఒకవైపు సుందరమైన కొప్పు కలిగిన అమ్మ, మరొక వైపు జటాజూటము కలిగిన అయ్య. ఆహా, భిన్న రూపములు ఏకరూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను. ఒకవైపు కస్తూరిని పాలభాగమున నుదుట కుంకుమను ధరించిన అమ్మ, మరొక వైపు చితాభస్మము శరీరమంతా ధరించిన అయ్య. ఒకవైపు మన్మథుని సంహరించిన అయ్య, మరొక వైపు అదే మన్మథుని బ్రతికించిన అమ్మ. ఆహా, భిన్న రూపములు ఏకరూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను. ఒకవైపు గల్లు గల్లుమనే కంకణములు చేతులకు, భుజకీర్తులు భుజములకు, అందెలు కాళ్లకు ధరించిన అమ్మ, మరొక వైపు నాగులను పాదములకు హస్తములకు ఆభరణములుగా ధరించిన అయ్య. ఆహా, భిన్న రూపములు ఏకరూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను. ఒకవైపు విశాలమైన నల్లటి కలువలను బోలిన చల్లని కళ్ళతో అమ్మ, మరొక వైపు పూర్తి వికసించిన ఎర్రని తామరల వంటి త్రినేత్రములతో అయ్య. ఆహా, భిన్న రూపములు ఏకరూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను. ఒకవైపు ఎర్రటి మందార పుష్పమాలను ధరించి మెరిసిపోయే దివ్యమైన వస్త్రాలను ధరించిన అమ్మ, మరొక వైపు కపాలమాలను ధరించి దిగంబరుడైన అయ్య. ఆహా, భిన్న రూపములు ఏకరూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను. ఒకవైపు దట్టమైన నల్లని మేఘములను పోలిన కేశములు కలిగిన శక్తి స్వరూపిణి అయిన అమ్మ, మరొక వైపు రాగిరంగు జటాజూటము కలిగిన శివస్వరూపుడైన అయ్య. ఆహా, భిన్న రూపములు ఏకరూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను. ఒకవైపు సృష్టి ప్రారంభ సమయంలో లాస్యం చేసే జగన్మాత అమ్మ, మరొక వైపు సృష్టి సంహార సమయంలో తాండవం చేసే జగత్పిత అయిన అయ్య. ఆహా, భిన్న రూపములు ఏకరూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను. ఒకవైపు
ఉజ్వలమైన కాంతితో మెరిసిపోయే రత్నకుండములు ధరించిన శివునితో కలిసిన పార్వతి, మరొక ప్రక్క మహాసర్పములను కర్ణాభరణములుగా ధరించి పార్వతితో కలిసిన శివుడు. ఆహా! భిన్న రూపములు ఏకరూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను. ఎవరైతే ఈ 8 శ్లోకాలను నిరంతరం భక్తితో స్మరిస్తారో వారికి జగన్మాతా పితరులైన పార్వతీ పరమేశ్వరులు అన్ని కోరికలను అనుగ్రహించి అన్ని కార్యములను సిద్ధింపచేయడమే కాక వారిని భూలోకమునందు దీర్ఘకాలము ఇతరులచే గౌరవింపబడేవారుగాను అనంత సౌభాగ్యములతో తులతూగేటట్లు ఆశీర్వదిస్తారు. इति श्री आदिशंकराचार्य कृत अर्धनारीश्वर स्तोत्रं संपूर्णम्।